వాడు ఆ సన్యాసి కాళ్ళ మీద అట్లనే పడి అంటున్నాడు, ఓ దేవాది దేవా ప్రభు సత్యనారాయణ స్వామి, మాకు సంతానం కలిగితే వ్రతం చేస్తానన్న విషయము నా భార్యకు నాకు తప్ప మరి మూడో మనిషికి తెలియదు. అది మీకు తెలిసిందంటే సాక్షాత్తు మీరు ఆ సత్యనారాయణ స్వామి అని వేడుకున్నాడు. అప్పుడు ఇంటికి కబురు పంపాడు, వస్తున్నాము అని. లీలావతి అంటున్నది, బిడ్డ కళావతి, మీ నాన్నగారు నీ భర్త గారు వస్తున్నారటనమ్మా, మరి పడవ ఇప్పుడే ఒడ్డుకు చేరుకుందట బిడ్డ, మరి నేను వెళుతున్నాను, నీవు తొందరగా సత్యనారాయణ సుతం పూర్తి చేసుకొని రావమ్మా అని ఆ తల్లి వెళ్ళిపోయాది. కానీ ఆ కూతురు మాత్రం ప్రసాదం తీసుకోవడం మర్చిపోయింది. అందులకు సత్యనారాయణ స్వామి కోపం వచ్చాది. సత్యనారాయణ స్వామి కోపం వచ్చి ఆ యొక్క కళావతి భర్తను ధనముతో సగా పడవతో సగా అదే సముద్రం లోపల ముంచివేశాను.